గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారు 3 గ్రహాలు శుభ ఫలితాలని ప్రసాదిస్తున్నాయి. మిథున రాశి వారికి ప్రధానంగా 6వ రాశిలో రవి, బుధులు, 3లో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో విజయాలు లభిస్తాయి. ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. కేవలం ఊహలకే కాకుండా కార్యాచరణలో కృషిని కొనసాగించాలి. ఉద్యోగంలో క్షేమదాయకమైన ఫలితాలు ఉంటాయని గమనించండి. శ్రేయస్సు పెరుగుతుంది. తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు. క్రమంగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా మీ కార్యాచరణని రూపొందించండి. ధర్మబద్ధంగా పనిచేసి మెప్పు పొందండి. పెద్దలని ఆకట్టుకుంటారు. ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో స్పష్టత వస్తుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కలిసొస్తుంది. మేలైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అధిక లాభాలు గడించే అవకాశం కలుగుతుంది. అయితే ఆర్థికంగా మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా వ్యవహరించి ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. పొదుపు సూత్రం పాటించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. మరి ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? గురుప్రీతిగా శనగలు దానం చేయండి.